నాగాలాండ్ ప్రాంతంలో మన దేశంలోనే వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వాకింగ్ చెప్తారు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వాకింగ్ చెప్తారు, వాళ్ళంతా ప్రార్థన చేస్తారు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళ మీద ఉమ్మి వేయచ్చా మనం? వాళ్ళ మీద ఉమ్మి వేసే పద్ధతి పెట్టి ఇది బైబిల్లో లేని దాన్ని మీరు పాటిస్తున్నారు కాబట్టి తుఫు అని ఒక ఉమ్మి వేసిన వీడియో చేయి. అసలే వాళ్ళు హెడ్ హంటర్స్ అంట. ఎవరాళ్ళు? నీ హెడ్ హంట్ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండి ఎవరైనా సరే, బీ కేర్ఫుల్. రోజులు మారిపోయి అంటే ఏంటో అనుకున్నాను. నిజమే, ఒకప్పుడు మిషనరీలు అనాగరిక ప్రజల దగ్గరికి వెళ్లి సువార్త చేసి నాగరికత నేర్పించి మామూలు మనుషుల్లాగా మార్చేవారు. కానీ ఇప్పటి పాస్టర్లు, సేవకురాళ్ళు అందాల కోసం ఆరాటపడి నైతిక విలువలను వదిలేసి అనాగరికుల్లా తయారవుతున్నారు. భయ్యా, వాళ్ళ ట్రెడిషన్లోకి మనం వెళ్ళాలా, బైబిల్ ట్రెడిషన్లోనికి వాళ్ళని తీసుకురావాలా? సరే భయ్యా, నువ్వన్నట్లే అనుకుందాం. నువ్వు గనక ఈ జాతి వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఇలా వెళ్తావా లేక ఇలా వెళ్తావా? అదే ట్రైబ్ నుండి నీ సంఘానికి ఒక స్త్రీ వాక్యం చెప్పడానికి వస్తే ఇలా రాణిస్తావా లేక డ్రెస్సింగ్ మార్చమంటావా? ఇలా ఉండటం వీళ్ళ ట్రెడిషన్. సో వాళ్ళ ట్రెడిషన్కి ఒప్పుకోవలసిందే. లేకుంటే వాళ్ళు హెడ్ హంటర్స్ కాబట్టి నీ హెడ్ లేపేస్తారు. ఒక దైవ సేవకుడిని పెద్దవాడైనా ఒకవేళ నీకు నచ్చనివేవో ఆయనలో ఉండొచ్చు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించము. అతన్ని గద్దించడానికి లేదు, నీకు పర్మిషన్ ఇవ్వట్లా బైబిల్. ఇక్కడ వృద్ధులెవరూ లేరు భయ్యా, అందరూ 18 సంవత్సరాల వాళ్ళే, నల్లని జుట్లు, నొన్నని చర్మాలు. అయితే ఆమె డ్రెస్ చేసుకొని నీట్గా ముఖాన్ని నీట్గా ఆమెకు ఉన్నటువంటి పౌడర్ ఏదో రాసుకుంది. దానికి నువ్వు ఎందుకు తప్పు పట్టాలి? ఆమె వాళ్ళ స్త్రీలు రెడీ అయినప్పుడంతా కూడా వాళ్ళు పాపానికి రెడీ అవుతున్నట్టుగా భావిస్తే నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు. అబ్బబ్బబ్బా, జడలు అల్లారు, బొగ్గలకు రంగులు పూశారు, పెదాలకి లిప్స్టిక్ వేశారు. దీన్ని పౌడర్ అనరో, శుభ్రం అనరో, నీట్నెస్ అనరు భయ్యా, మేకప్ అంటారు. హైదరాబాద్ శకంరా. యేసుప్రభువు వారు వెళ్తున్న దారిలో ఆ కుక్క చచ్చిపోయి ఉందట, ఎముకలు. అందరూ ఏం చేశారు? గట్టి చెప్పండి. వాటి పళ్ళు చూడు ఎంత బాగున్నాయో అన్నాడు. సచ్చిన శవంలో కుళ్ళు వాసన వస్తుంటే శిష్యులందరూ ముక్కు ముసుకుని పరిగెడుతున్నారు. కుళ్ళును చూశారు, వాసన చూశారు. అక్కడ ఆయన ఏం చూశాడు? ఆ పళ్ళు చూడు, దేవుని యొక్క సృష్టి చూడు ఎంత బాగుందో. దేవుని బిడ్డలారా గమనించారా? భయ్యా, అందరూ పిల్లి మీద పిట్ట మీద కథలు కల్పిస్తుంటే నువ్వు ఏకంగా యేసుప్రభువు మీదే స్టోరీ అల్లేశావు. సొల్లు ప్రసంగాల్లో సతీషన్నను మించిపోయావన్నా. చెడ్డలో మంచి చూడకూడదు భయ్యా, చెడును చెడుగా, మంచిని మంచిగా చూడాలి. ప్రభువు మనకు నేర్పింది అదే. ఇంటికెళ్ళి ప్రకటన 2-3 అధ్యాయాలు చదువుకో అమ్మా.